మీనరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార నిమిత్తం అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఏదో ఒక విషయంగా మాత్రం సానుకూల మార్పులను పొందగలుగుతారు. ఆలోచన విధానము, శక్తి సామర్థ్యాలు మరింతగా పెరుగుతాయి. కొన్ని దృఢమైనటువంటి నిర్ణయాలను తీసుకొని వాటిని వెనువెంటనే ప్రవేశపెట్టాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి. పైగా కార్యరూపం దాలుస్తాయి. విదేశాలలో ఉన్న వారికి స్వల్పమైనటువంటి చేదు అనుభవాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. వృత్తి రీత్యా, రుణాల రీత్యా తగు జాగ్రత్తలు అవసరం. కాస్తంత ధనం చేతిలో ఉంచుకొని వ్యవహరించడం అనేది ఎంతగానో ఉపయుక్తమైనటువంటి విషయము. మేనేజర్ హోదాల్లో ఉన్న వారికి, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో హయ్యర్ క్వాలిఫికేషన్ లో, హయ్యర్ స్టేజ్ లో ఉన్న వారికి, మీ కింద ఒక 100 మంది పని చేస్తున్నటువంటి వ్యవహారాలలో ఉన్నవారు మాత్రం ఏదైనా మాట్లాడే ముందు, ఏదైనా చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకొని ముందు వెనక చూసుకొని చెయ్యండి. లేదా ఇరకాటంలో పడి ఇరుక్కుపోయే అవకాశం ఉంటుంది. శత్రువర్గం మీరు ఎప్పుడెప్పుడు దొరుకుతారా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇది గ్రహించి మెలగండి. వాళ్ళకి రవ్వంత అవకాశం దొరికినా వెంటనే మీ స్థానం నుంచి మిమ్మల్ని పంపించడానికి వాళ్ళకి పెద్ద సమయం పట్టదు. ఇది గ్రహించి మెలగండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. వృత్తి నిమిత్తం స్వల్పమైనటువంటి ఒత్తిడి మరింతగా పెరుగుతుంది. బ్యూటీ పార్లర్లు నడిపే వారికి, ఇమిటేషన్ జ్యువెలరీ నడిపే వారికి, ఈ కామర్స్ వ్యవహారాలలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి పరిణామాలు ఏర్పడతాయి. ఆరోగ్య విషయాలలో మంచి శుభవార్తను వినగలుగుతారు. తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాల నిమిత్తం శుభవార్తలను గ్రహించగలుగుతారు. ఎంతకాలం నుంచో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, ఎక్కడ ఏ ఇది లేదు, కానీ ఇప్పుడు చేసే ప్రయత్నాలలో మాత్రం సానుకూల మార్పులు ఏర్పడతాయి. కాస్తంత ప్రయోజనాలను పొందగలుగుతారు. ఇరుగు పొరుగు వారితో, అయిన వారితో విభేదాలు ఏర్పడకుండా తగు జాగ్రత్తలు పాటించండి. ప్రత్యక్షమైనటువంటి వైరం కలిగిన వాళ్ళతో మరీ ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు అవసరం. ఇది అయిన వాళ్ళు కావచ్చు, కాని వాళ్ళు కావచ్చు, కార్యాలయంలో ఉన్న వాళ్ళు కావచ్చు. ఈ విషయాలలో మాత్రం అటెంటివ్గా ఉండండి. అస్సలు ఏమాత్రమును నిర్లక్ష్యం పనికిరాదు ఈ విషయాలలో. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆరెంజ్ కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ఈ రాశిలో జన్మించిన వారు ఈ వారం లింగాష్టకాన్ని పఠించండి. ఓం నమ శివాయ ఒత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన చెయ్యండి. గుగ్గిలం పొడితో సాయంత్రం వేళ ధూపం వేయండి.